హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బంగాళదుంప బోండా చేసుకుందాం. ఇగోండి, బంగాళదుంప శుభ్రంగా మెత్తగా ఉడికించి ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇందులోని ఉల్లి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఉడికించిన బఠానీ ఫ్రై చేసి వేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, పల్లీలు వేయించి వేయాలి. పల్లీలు బాగా వేయించాలి. పల్లీలు బాగా వేగాయి, ఇవి కూడా తీసి ఇందులో వేసుకోవాలి. వేయించిన పల్లీలు, కొంచెం పసుపు, కొంచెం సాల్టు, మనం కారం కావాలంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఈ మొత్తం అన్నీ కూడా మనం మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మనం ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మిశ్రమంకి ఇప్పుడు శనగపిండి తీసుకున్నాం. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను, ధనియా పొడి, కొంచెం తినే సోడా, బజ్జీ సోడా ఉంటుంది కదా, అది వేయాలి. అది వేయకపోతే బాగోదు ఫ్రెండ్స్, కొంచెం వేయాలి, మరీ ఎక్కువ వద్దు, చూసుకొని వేసుకోండి. సాల్ట్ కొంచెం షుగర్ పౌడర్, ఎందుకంటే లైట్ స్వీట్ వస్తే బాగుంటుంది అది. ఓకే, ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకొని వాటర్ చేసుకొని కొంచెం జారుగా, మరీ జారుగా కాకుండా మరీ దీనిగా కాకుండా మనం పిండిని కలుపుకోవాలి. స్టవ్ మీద బాణలు వేసి ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఈ ఉండలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం శనగపిండి మిశ్రమం ఉంది కదా, అందులో డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటి వేసుకోవడమే. అది అలా అలా ఒక్కొక్కటి అన్నీ అలా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఇలా రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకోండి. సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. చాలా సింపుల్ కదా, బంగాళదుంప ఉడికించేసుకుంటే అంత అయిపోయినట్లే ఇంకా కదా. ఉల్లిపాయలు కొయ్యాలి, పచ్చిమిర్చి కొయ్యాలి. ఓకే, మనకి రోస్ట్ అయిపోయాయండి ఇవి. మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మా చెల్లి వాళ్ళ బాబులు వచ్చారండి, వాళ్ళకి స్నాక్స్ ఏమైనా చేసి పెట్టాలి కదా మరి మన ఇంటికి వచ్చినప్పుడు. అందుకని వాళ్ళ కోసం ఒక్కొక్కరికి ఇవ్వండి 2. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయి చూడండి. ఇదిగోండి, బంగాళదుంప బజ్జీలు రెడీ.